రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. శ్మశానంలో మైనింగ్ మాఫియా పాగా. ప్రభుత్వ భూమిలోనే అడ్డు అదుపు లేకుండా మైనింగ్ తవ్వకాలు. ప్రతిపాడు ఐ న్యూస్ ఇన్వెస్టిగేషన్ లో విస్తూపోయే నిజాలు బట్టబయలు. ఇక మాఫియా కబంధ హస్తాల్లో క్రిస్టియన్ల బ్యారియల్ గ్రౌండ్ భూములు. ఐ న్యూస్ చేతికి చిక్కినటువంటి కీలక ఆధారాలు. ఇక పుత్తూరులోని బ్యారియల్ గ్రౌండ్ కి సంబంధించి అప్పటి కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్, ఇతర డాక్యుమెంట్స్. ఇంతకీ శ్మశానంలో అక్రమ మైనింగ్ ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వ పెద్దల కనుసన్నుల్లోనే ఇదంతా జరుగుతోందా? ఐ న్యూస్ ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైనటువంటి ఆశ్చర్యకర నిజాలేంటి? రైట్, గా శ్మశాన వాటికకు ఇచ్చినటువంటి భూమిని సైతం వదలలేదు. ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ నేత కల్లూరి శ్రీనివాస్ అండ్ కో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకు తెలియకుండానే కల్లూరి అలాగే మైనింగ్ డీడీలు నియోజకవర్గంలో విచ్చలవిడిగా మైనింగ్ దందా కొనసాగిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. దీంతో ఎమ్మెల్యే ఈ విషయంపై సీరియస్ అయినట్టుగా సమాచారం. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. ప్రస్తుత గుంటూరు కలెక్టర్ కు తెలిసే ఈ అక్రమ మైనింగ్ తవ్వకాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏ కలెక్టర్ అయినా జిల్లాలో ఛార్జ్ తీసుకోగానే మైనింగ్ క్వారీలు ఎన్నున్నాయి, ఎక్కడున్నాయి, ఏ సర్వే నెంబర్లో మైనింగ్ జరుగుతున్నాయనేది కలెక్టర్లకి అలాగే అధికారులకు వివరించే అవకాశం ఉంటుంది. అలాంటిది ఇక్కడ మాత్రం విరుద్ధంగా ఎక్కడ మైనింగ్ జరిగినా కలెక్టర్ కి తెలిసే ఉండొచ్చు అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక శ్మశాన వాటికకు కేటాయించినటువంటి భూమిని సైతం వదలకుండా ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు కల్లూరి శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పొత్తూరుతో పాటుగా ఓబుల్, నాయుడుపాలెం, నడింపాలెం, నాయుడుపేటలో ప్రాంతాల్లో కూడా అనుమతులు లేకుండా కల్లూరి అండ్ బ్రదర్స్ క్వారీలు నిర్వహిస్తున్నట్టుగా విమర్శలు చెలరేగుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, ఏంటి అసలు ఆఖరికి శ్మశాన వాటికను కూడా వదలలేని పరిస్థితితో దాపరించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? సాయి, మనం కొద్ది రోజుల క్రితం నుంచి కూడా మొత్తంగా ఓబుల్ నాయుడుపాలెం, అదే విధంగా పొత్తూరు ప్రాంతం, పత్తిపాడు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని వార్తా కథనాలు ఏదైతే ప్రసారం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఐ న్యూస్ ఇన్వెస్టిగేషన్ లో విసిపోయే నిజాలైతే బట్టబయలైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ సంబంధించి భూమిలో మైనింగ్ మాఫియా విపరీతంగా మైనింగ్ మాఫియా ఆగడాలు చెలరేగుతున్నాయి. మట్టి మాఫియా భారీగా 100 అడుగుల లోతులో ఈ యొక్క మైనింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి గ్రౌండ్ కి సంబంధించి కేటాయించిన భూమికి సంబంధించిన అప్పటి కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఏదైతే దానికి సంబంధించి ప్రొసీడింగ్ ఆర్డర్ అయితే కాపీలు అయితే మన చేతుల్లో మనకి విజువల్ లో కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే నియోజకవర్గంలో క్రిస్టియన్ గ్రౌండ్ కోసం అయితే ప్రభుత్వ భూమికి సంబంధించిన కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. ఆ భూమిలోనే ఇప్పుడు మైనింగ్ తవ్వకాలు అక్రమంగా జరుగుతున్న పరిస్థితి అయితే మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వాటికి భూమిని సైతం కూడా వదలన్న పరిస్థితి ఈ యొక్క కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గత 2017 సంవత్సరంలో టీడీపీఏ ఏదైతే అధికారులతో గుంటూరులోని క్రిస్టియన్స్ కి శ్మశాన వాటికి ఇబ్బంది అవడంతో ఈ యొక్క స్థలాన్ని అసైన్డ్ భూమి, ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ఇక్కడ అప్పుడు ఉన్న కలెక్టర్ దీనికి ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ భూమిలో సర్వే నెంబర్లు 529లో మొత్తంగా 939 ఎకరాలు 9.39 ఎకరాలు. అదే విధంగా మరో సర్వే నెంబర్ 530లో 3.89 ఎకరాలు ఉన్నాయి. అదే విధంగా ఏదైతే సర్వే నెంబర్ 531లో కూడా 3.25 ఎకరాలు, మొత్తం కలిపి 16.53 ఎకరాల ప్రభుత్వ భూమిని 2017లో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కి అప్పటి గుంటూరు కలెక్టర్ ప్రొసీడింగ్ ద్వారా గుర్తించి ఎంఆర్ఓకి చెప్పండి సాయి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.